నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మండిగిరి గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 447 రెడ్ మార్క్ కోర్టులో ఉన్న భూమి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్. హుటాహుటిన బాధితులు సబ్ రిజిస్టర్ ఆఫీస్ చేరుకొని న్యాయం చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 447 సర్వే నంబర్లో 2 ఎకరాల 70 సెంట్లు ఉంది మాకు. అది 2020లో కోర్టులో కేసు వేసినాం. సెకండరీ కోర్టులో నడుస్తుంది ఇప్పుడు కూడా. అది ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా. అది ఎందుకు జరుగుతున్నాయని రెడ్ మార్క్ వేయించినాం. రెడ్ మార్క్ వేయించి నెల కూడా కాలే. అప్పుడే సబ్ రిజిస్టర్ పోయిన సబ్ రిజిస్టర్ ఏం చేసినారో, ఎవరు ఏ అధికారులు ఏం చేసినారో ఆ రెడ్ మార్క్ ఇప్పుడు పోయింది. ఆ రెడ్ మార్క్ ఎందుకు పోయిందని అడుగుతున్నాము. అది సబ్ రిజిస్టర్ లోపల పోయి అడిగిన దానికి రేపటి లోపల చూడండి రెడ్ మార్క్ వేపిస్తాం, మీరు చెక్ చేసుకొని కావాలంటే అని చెప్పినారు, భరోసా ఇచ్చినారు మాకు. అది జరగకపోతే మాత్రం ఇట్లా ధర్నాలు చేసుకుని ఉంటాము. ధర్నా ఏ రకంగా పోతుందో తెలియదు మాకు. ఇది మ్యాటర్ ఉంటే మాకు న్యాయం అయితే జరగాల. కోర్టులో ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకోమని చెప్పండి. కోర్టులో అయితే మేమైతే అమ్మలేదు. మేము దగ్గర ఇప్పటివరకు తాత ముత్తాతల నుంచి 6 అడంగల్లో పాస్బుక్లు మా పేరు మీద ఉన్నాయి. మేమైతే ఎక్కడికి ఎవరికి అమ్మింది తెలియదు. వాళ్ళు ఎవరు అమ్మినారో మాకు ఐడియా లేదు. కొనుక్కున్న వ్యక్తి కత్తి కృష్ణమ్మ, కత్తి రవి. వాళ్ళు మేము భూమిలో పోతుంటే దౌర్జన్యం చేయడం, కొట్టడం, చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి. మాకు న్యాయం కంపల్సరీ జరగాలని కోరుతున్నాము. అధికారులు కూడా పట్టించుకోవాలని కోరుతున్నాము. బలహీన బడుగుల వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మేము. నా పేరు రామచంద్ర అన్న. వెంకన్నపేట మాది. వెంకన్నపేటలో తాత ముత్తాతల నుంచి మా ఆస్తులు అవి. మేమైతే అమ్మింది అయితే ఎవరికి లేదు ఇప్పటివరకు. మీరు చెక్ చేసుకుని రైట్ చెక్ చేసుకున్నా కూడా మేమైతే మా సంతకాలు, మా తాత అన్న వాళ్ళు ఎవరు పెట్టినైతే లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎట్లే ఉన్నాయి మాకు. మండిగిరి పంచాయతీలో.